నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అంబటి రాంబాబు గారు కొంతకాలం క్రితం ఒక మాట అన్నారు, 2.0 చూస్తారు, అంబటి రాంబాబు 2.0 చూస్తారు అని. మరి ఇప్పుడు ఆయన తిరుపతి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేశారు. తిరుపతి దర్శనం అనంతరం ఆయన రిలీజ్ చేసిన వీడియోలో ఏముంది అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఎందుకు అంటే, నిజంగా అంబటి రాంబాబు గారు 2.0 చూస్తారు అన్నారు కదా, ఇదే ఆ 2.0నా, మారిపోయారా అంబటి రాంబాబు గారు అని. అసలు ఆయన వీడియోలో ఏం చెప్పారు, ఎందుకు ఈరోజు ప్రజల నుండి ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అసలు అంబటి రాంబాబు గారు తిరుపతి వెళ్ళి అక్కడ రికార్డ్ చేసిన వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అసలు ఆ వీడియోలో ఏముంది, ఎందుకంటే ప్రజలు ఎంత ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు, ఆయన ఏం చెప్పారు ఆ వీడియోలో? వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకన్న మరి ఏం చెప్పాడో, వెంకన్న జ్ఞానోదయం చేసాడో తెలియదు, కానీ అక్కడ జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగానే చెప్పాడు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రత్యేకించి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది ఉన్నట్టు చెప్పగలిగితే కనుక ఆయనకి గౌరవం ఉంటుంది, సమాజానికి కూడా మేలు జరుగుతుంది. లేనిది ఉన్నట్టుగా చెప్తే సమాజం నష్టపోతుంది, రాష్ట్రం నష్టపోతుంది, ఆయనకి కూడా నష్టం జరుగుతుంది, విశ్వసనీయత పోతుంది. ఇప్పుడు ఎందుకు రోజా గురించి మాట్లాడుతున్నాం ప్రతిసారి, లేదా పేర్నాని గురించి మాట్లాడుతున్నాం, లేదంటే కొడాలి నాని గురించి, వల్లభనేని వంశీ గురించి, వీళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళు ఒక బోర్డర్ దాటి మాట్లాడేవారు. ఫస్ట్ బాగానే ఉంటుంది, ఒక బోర్డర్ దాకా వెళ్ళిన తర్వాత ఆ బోర్డర్ క్రాస్ అయినప్పుడు పబ్లిక్ లో వెక్స్ అయిపోతుంది. పబ్లిక్ కూడా వెక్స్ అయిపోయి ఇంకా వీళ్ళేంటో ఇలా మాట్లాడుతున్నారు అనే ఒపీనియన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అదే ఒపీనియన్ కదా, నేను సోకాలు నేను చెప్పినటువంటి పేర్ల మీద ఎక్కువ మంది పబ్లిక్ లో ఉండేటువంటి అభిప్రాయం ఏంటి? ఇదే కదా, ఏంది ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళేం పొలిటీషియన్స్ అనే యాంగిల్లోనే కదా జనరల్ గా మాట్లాడుకునేవాళ్ళు పబ్లిక్. సో అల్టిమేట్ గా ఏంది, మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలకు సేవ చేసేవాళ్ళం, ప్రజాప్రతినిధులు. ఆ ప్రజాప్రతినిధులు అనేటువంటి దానికి, ఆ పదానికి విలువ ఉండేలాగా చేయాలి కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు, బహుశా నేను అనుకుంటూ అంబటి రాంబాబు గారు 2.0 ఏమో ఇప్పుడు రాబోయే రోజుల్లో. ఇప్పుడు దాకా ఒక యాంగిల్ చూసాం, ఇక నుంచి 2.0 అనుకుంటా ఇది. ఎందుకనంటే పబ్లిక్ ఏది రిసీవ్ చేసుకుంటున్నారు, ఏది రిసీవ్ చేసుకోవట్లేదు అనేది ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు. ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, రెండోసారి మొన్న గెలిచారు, అంతే. పాపం ఆయన మిగతా అంతా ఆయన జీవితం మొత్తం పోరాటమే, ఓడిపోవడం, పోరాటం, లేదంటే టికెట్ రాకపోవడం, ఏదో అంతే. ఆయనకేమి రాజకీయంగా పెద్ద గొప్ప ప్రయాణం ఏమి లేదు, పోరాటేటువంటి ప్రయాణమే అయింది. కానీ బేసికల్ గా అడ్వకేట్, కొంచెం సమాజం పట్ల లేదంటే సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉన్నటువంటి లీడర్ ఆయన. సో ఆయన ఇప్పుడు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది నిజమది. ఏది, తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మార్పులు జరిగింది గతానికి ఇప్పటికి. గతంలో ఏం జరిగింది అనేది మనకంటే కూడా ఆయనకి తెలుసుకోవాలి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్లస్ మంత్రిగా ఉన్నారు ఆయన అప్పట్లో. సో మనకంటే కూడా అక్కడ తిరుమలలో ఏం జరిగింది గత ప్రభుత్వ సమయంలో అనేది తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడే వెళ్ళినట్టున్నాడు ఆయన. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే బహుశా ఆయన ఒక రకంగా చెప్పాలంటే మిస్ప్రైజ్ అయి ఉంటాడు, లేదంటే ఆ వీడియో అలా పెట్టరు. ఇంత మార్పు అని అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి, రోడ్లు క్లీన్ గా ఉన్నాయి, తర్వాత అక్కడ ప్రసాదం పెడతారు, అన్నప్రసాదం పెడతారు. అన్నప్రసాదంలో ఎంతకు ముందు ఎలా ఉండేది అన్నప్రసాదం, అసలు అది వర్ణించటం, మనం ఆ భోజనాన్ని మనం విమర్శించకూడదు కాబట్టి చెప్పాలి. అన్నప్రసాదం అక్కడ పోయి అన్నప్రసాదం తీసుకోవాలన్నా కూడా చాలా మంది ఆలోచించేవాళ్ళు అప్పట్లో. ఇవాళ అన్నప్రసాదం ఖచ్చితంగా తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళు స్వీకరిస్తారు. ఖచ్చితంగా అది అన్నప్రసాదం, అన్నం తిని అక్కడ భోజనం చేసి వస్తేనే మొత్తం దర్శనం పూర్తి అయినట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. మరి ఆ ఫీలింగ్ తీసుకొచ్చి రావడం అని అంటే నిజంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం బాగా చేస్తున్నట్టే కదా. బహుశా ఆయన వెళ్ళాడు, ఆయన వెళ్ళి తిన్నాడు, తిన్న తర్వాత ఆయనకి కలిగినటువంటి ఫీలింగ్ ని ఆయన చెప్పారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అబద్ధాలు ఆడితే ఏం చేస్తాడో తెలుసు కాబట్టి నిజాలు చెప్పినట్టున్నాడు. అది ఇప్పుడు జరుగుతున్న సంఘటనల వల్ల ఆయనకి అవగాహన వచ్చింటది. లేదంటే ఆ విధంగా నిజంగా కూడా ఆయన్ని ఆహ్వానించాలి, ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కారణం ఏంటి,
ఇప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు, లేదంటే విపక్షాలు అయినా సరే. ప్రతిదాన్ని విమర్శించడమే అనేటువంటి కోణంలో అది కరెక్ట్ కాదు, రాష్ట్రానికి కరెక్ట్ కాదు. సో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూ చాలా బాగా చేశారు, ఇది కూడా చేస్తే బాగుంటది అని చెప్పి చెప్పడం వేరు. అసలు ఏది చేసినా గూగుల్ టేక్అవుట్ వచ్చినా కానీ అదేమో గోడౌన్ అంటుంటారు. గూగుల్ టేక్అవుట్, గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వైజాగ్ వైపు చూస్తుంటే అదేముంది, అది ఒక వేర్ హౌసింగ్, ఒక గోడౌన్ అని చెప్పి చెబుతుంటారు. సో ఇలాంటి పరిణామం ఏదైతే ఉందో అది ప్రతిపక్షానికి నెగిటివ్. ఇప్పుడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, అది కరెక్ట్ అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. హైకోర్టుని సవాల్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసి మళ్ళీ హైకోర్టుకి పోతుంది. పీపీపీ మోడ్ కరెక్ట్ కదా, మీరెందుకు కోర్టులోకి వస్తున్నారు అని. అంటే మంచిని మంచిగా చూపించాలి అంతే తప్ప మంచిని కూడా చెడుగా చూపించడానికి ప్రయత్నం చేస్తే అది ప్రజలు స్వీకరించరు. నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. అసలు నన్ను అడిగితే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా 28 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నన్ను అడిగితే ప్రభుత్వానికంటే ప్రతిపక్షానికి బాధ్యత ఉంది, ఎక్కువ బాధ్యత ఉంది ప్రతిపక్షానికి ప్రజల పట్ల ప్రభుత్వానికంటే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదంటే సివిల్ సర్వెంట్లు, లేదంటే అధికార యంత్రాంగం చెప్పిందే వింటారు, ఎక్కువ వాళ్ళు చెప్పిందే వింటారు ఎవరైనా, ఏ ప్రభుత్వంలో ఎవరున్నా కానీ ప్రతిపక్షం అలా కాదు. ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది, ప్రజల సమస్యలను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతిపక్షంలో ఉండే నాయకులు. ఎందుకు వాళ్ళ పరిపాలనలో వాళ్ళకేం బిజీ ఉండదు, కేవలం ప్రజల సమస్యలను అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు నిర్మాణాత్మకంగా కనుక వ్యవహరిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అంటే ప్రభుత్వం కంటే కూడా ప్రజల పట్ల బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు ప్రతిపక్షం. కానీ అలాంటిది ప్రతిదీ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని విమర్శించడం. ఇప్పుడు రోసీ గారు ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు లేరు ఆయన భౌతికంగా, కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ కానీ అసెంబ్లీలో ఇవాళకి కూడా ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇప్పుడు అసలు లైబ్రరీలో ఉంటాయి ఆయన స్పీచ్లు, అవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ చూడాలి. ఆయన ఏం చేస్తారు, ప్రభుత్వం మొత్తం చెప్పిందంతా కూడా వాళ్ళు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మొత్తం కూడా ఆహ్వానిస్తూ కానీ ఇదిగో ఇక్కడ లోపాలు ఉంది, ఇది కూడా సరిచేస్తే బాగుంటుంది అని చెప్తారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ప్రజలకి హాని చేసేలా నిర్ణయం తీసుకోరు కదా, ప్రజలంగా అధికారం ఉండాలని కోరుకుంటారుగా. ఏ పార్టీ అయినా నాకే అధికారం ఉండాలి, ప్రజలు మనల్ని పొందాలి, ప్రజా ఆశీస్సులు ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు. ప్రతి నాయకుడు అదే కోరుకుంటాడు కదా, ప్రజలకు కావాలని ద్రోహం చేయరు కదా. కాకపోతే దాంట్లో ఉండే లోపాలని ఎవరు, ఇప్పుడు నా తప్పు నాకు తెలియదుగా, ప్రతిపక్షాలు చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రతిపక్షాలు ప్రతిదీ తప్పు అనకూడదు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉంటాయి. నువ్వు పాజిటివ్లు కూడా చెప్పి ఇదిగో ఇంకా పాజిటివ్ కావాలంటే ఇదిగో ఇలా చెయ్యండి, ఇది నెగిటివ్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. అలా కాకుండా కంప్లీట్ గా నెగిటివ్ చెప్పేసి ప్రజలు మనల్ని పొందలేరు. అందుకే బహుశా నేను అనుకోవటం అంబటి రాంబాబు గారు ఒక సెకండ్ వర్షన్ 2.0 అంబటి రాంబాబు 2.0 కనిపిస్తున్నట్టున్నారు. లేదంటే ఆయన సీనియర్ పొలిటీషియన్. నెక్స్ట్ భవిష్యత్తును చూసుకొని ఆయన ఏమన్నా టోన్ మార్చారేమో. భవిష్యత్తును చూసుకున్నప్పుడు టోన్ మారిపోతుంది కదా. టోన్ మారడానికి భవిష్యత్తుని చూసుకోవడానికి ప్రాథమిక స్టెప్ తిరుమల నుంచే వేసారేమో ఆయన. ఎందుకంటే తిరుమల పోయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటారు కదా ఎవరైనా. బహుశా రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం మధ్యాహ్నానికి వచ్చి బుధవారం మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నారు. వచ్చినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి చెప్తారు, అదేమో బూమరాంగ్ అవుతుంది. నిర్మాణాత్మకమైనటువంటి వైఖరి లేదు కదా. సో దాంతో బహుశా నేను అనుకోవటం ఒకవేళ ఇసుకుపోయి ఉంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ప్రాథమికంగా ఒక అడుగు వేసుంటారేమో ఇప్పుడు. అంటే బహుశా జనసేనలోనో లేకపోతే టీడీపీలోనో లేకపోతే ఇంకో పార్టీలోనో చేరడానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు శర్మిలా గారితో కొంచెం క్లోజ్ గా ఉంటారు, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా? ఇప్పుడు ఏదో మొత్తం మీద ఒక ఆలోచన లేకుండా అంత సీనియర్ పొలిటీషియన్ ఇంత బోల్డ్ గా అధికార పక్షాన్ని అంటే ఉన్నదన్నట్టు చెప్పారు. అదేం ప్రశంస కాదు, ఉన్నదన్నట్టే చెప్పారు. సో ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాలి, అభినందించాలి. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ చేత ప్లస్ ప్రత్యర్థులు శత్రువుగా చంద్రబాబు నాయుడు గారిని భావించేటువంటి అంబటి రామ్ గారి చేత ప్రభుత్వాన్ని ప్రశంసించేలా మాట్లాడారని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్పు అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.